నమస్తే అండి. షుగర్ పేషెంట్స్‌కి ఫిట్స్ వచ్చే అవకాశం ఉందా? అంటే యూజువల్‌గా షుగర్ పేషెంట్స్ వాళ్ళు ఏమన్నా టాబ్లెట్స్ కానీ, లేకపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్ కానీ వాడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు కొంచెం వయసు మీరిన వాళ్ళకి ఆకలి తగ్గిపోయినప్పుడు, లేకపోతే ఏదైనా ఉపవాసాలు ఏమైనా చేస్తున్నప్పుడు టాబ్లెట్స్ డోస్ కానీ, ఇన్సులిన్ డోస్ కానీ ఖచ్చితంగా తగ్గించుకోవాలండి. కానీ ఆ విషయం తెలియక వాళ్ళు ఆకలి సరిగ్గా లేకపోయినా, లేకపోతే ఉపవాసం చేస్తున్నా కూడా ఒకసారి మర్చిపోయి టాబ్లెట్లు వేసేసుకోవడం చేస్తూ ఉంటారు. దీనివల్ల షుగర్ డౌన్ అయిపోయి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో ఇలా ఎవరైనా టాబ్లెట్స్ అవసరమైతే డోస్ తగ్గించుకోవడం కానీ, ఇన్సులిన్ డోస్ తగ్గించుకోవడం కానీ ఖచ్చితంగా మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే షుగర్ ఎక్కువైనా పర్వాలేదు, అప్పటికప్పుడు ప్రమాదం ఏం జరగదు. కానీ షుగర్ డౌన్ అయిపోతే అప్పటికప్పుడే ప్రమాదం జరుగుతుంది, మనిషి కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, బీపీ బాగా పెరిగిపోయి ఫిట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ పేషెంట్కి. అందుకని ఎవరైనా ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు వాళ్ళు తాగే పరిస్థితిలో ఉన్నప్పుడు వెంటనే పంచదార నీళ్ళు పట్టించండి, లేదా బయట ఎక్కడైనా ఉంటే కూల్ డ్రింక్ అని ఏమైనా పట్టించేయండి, చాక్లెట్ కానీ ఏదైనా తినిపించేయండి. ఒకవేళ అలాంటి పరిస్థితి కూడా లేదు, ఇంకా తాగలేని పరిస్థితి ఉంటే తాగించడానికి ఏం ప్రయత్నించొద్దు. వెంటనే ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకొస్తే షుగర్కి సంబంధించిన ఇంజెక్షన్ ఎక్కించేస్తే మళ్ళీ కంప్లీట్ నార్మల్ అయిపోతారు. కానీ కొంతమంది డిలే చేస్తూ ఉంటారండి, అక్కడెక్కడ చాలా లేట్ చేసేస్తూ ఉంటారనమాట. సో దానివల్ల ఏంటంటే 12 గంటలు 24 గంటలు గడిచిపోతే వాళ్ళు మనం షుగర్కి సంబంధించిన ఇంజెక్షన్ ఎక్కించినా కూడా కోమా నుంచి బయటికి రారు. సో అలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అందుకని షుగర్ పేషెంట్లు ఎవరైనా మెడిసిన్స్ వాడుతున్నప్పుడు వాళ్ళు ఆకలి తగ్గిపోయినా, ఉపవాసాలు అవి చేస్తున్నా ఖచ్చితంగా టాబ్లెట్స్ డోస్ అవి తగ్గించుకోవాలి. ఇది మైండ్లో పెట్టుకొని గుర్తుపెట్టుకొని జాగ్రత్త ఉండండి. థ్యాంక్ యూ.